హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. గత 4 రోజులుగా సాక్షి పేపర్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. ఒకే రకమైన వార్త. కొద్దిగా పతాలు అటు ఇటుగా మారుస్తున్నారు. ఫోటోలు కొద్దిగా అటు ఇటుగా మారుస్తున్నారు. ఇవే ఫోటోలు కొద్దిగా అటు ఇటుగా మార్చేసి, పదాలు మార్చేసి ఒకే రకమైన వార్తని గత 4 రోజులుగా సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్‌లో పెడుతున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి ఆ వార్త. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మీద ఎందుకు వైసీపీ అంత కలవరపడుతుంది? ఆ ఉప ఎన్నికని వాయిదా వేపించాలని ఎందుకు అంత తాపత్రయపడుతుంది? అక్కడేదో గుండాయిజం నడుస్తుంది, రౌడీజం నడుస్తుంది, అధికార దుర్వినియోగం నడుస్తుంది అంటూ ఎందుకు పెడబొప్పులు పెడతా ఉంది? ఆ ఉప ఎన్నిక జరగకుండా ఉండాలని ఎందుకు అంత తాపత్రయపడతా ఉంది? కోర్టులో పిటిషన్ వేశారు, గవర్నర్ గారికి పిటిషన్ ఇచ్చారు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సంఘం అధికారి మీద కూడా విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహాని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టమైన ఐఏఎస్ ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆమెను సీఎస్‌గా చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషనర్‌గా ఆమె బాధ్యతలు తీసుకునే ఆ పదవి వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బాధ్యతలు అప్పజెప్పి అంత ఇష్టపడ్డ ఐఏఎస్ అధికారిని మీద కూడా ఇవాళ విమర్శలు గుప్పిస్తున్నారు. కారణం పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి. ఎందుకు అంతగా కలవరం అంటే అక్కడ 1995 నుంచి ఈ రోజు వరకు అక్కడ ఎన్నిక జరగలేదు. అంటే దాదాపు 30 సంవత్సరాలుగా అక్కడ ఎన్నికే జరగలేదు. ఎప్పుడూ ఏకగ్రీవమే. వాళ్ళ కుటుంబం ఎవరికి మద్దతిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎవరికి మద్దతిస్తే వాళ్ళదే. సహజంగా పులివెందుల అంటే అది వాళ్ళ కుటుంబ ఇలాకా. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళే గెలుస్తారు. వాళ్ళకి పెట్టని కోట అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మొదటిసారిగా అక్కడ ఎన్నిక జరగటం మీద వైసీపీ భయపడతా ఉంది. అక్కడ తుమ్మల మహేశ్వర్ రెడ్డి గారు చనిపోవటం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. తుమ్మల హేమంత్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయే పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. సానుభూతి కూడా వైసీపీకి వస్తుంది. ఒకటి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి కోట, ఆయన సొంత నియోజకవర్గం. అక్కడ వాళ్ళ కుటుంబానికి బలం ఉంది. అక్కడ ఎప్పటినుంచో 47 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబమే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాజశేఖర రెడ్డి గారు లేదా వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా సరే ఇంకా ఏదో భయం. అక్కడ టీడీపీ వైపు నుంచి మారెడ్డి రతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అంటే బీటెక్ రవి భార్య పోటీ చేస్తున్నారు. మొత్తంగా అక్కడ 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అంటే పోటీలో ఉన్న అభ్యర్థులు 11 మంది. ఈ సంఖ్య కూడా వైసీపీని కలవరపెడతా ఉంది. ఈ 11 ఏంటి మమ్మల్ని వదలటం లేదని. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 11 కదా! ఈ 11 నెంబర్ వింటేనే సారు వైసీపీ ఇరిటేషన్‌గా ఫీల్ అవుతుంది. మొన్న హైదరాబాద్‌లో ఫామ్ హౌస్‌లో 11 కోట్లు దొరికాయంటే ఆ వార్తను కూడా వైసీపీ జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేదు. లిక్కర్ స్కామ్ డబ్బించిన డబ్బులు. అలా వైసీపీ ఆ 11 అంకె ఇంటేనే ఇరిటేషన్‌గా ఫీల్ అవుతుంది. సరే అది ఆ 11 అనేది పక్కన పెట్టేస్తే పులివెందుల్లో ఉప ఎన్నిక జరగటం అనేటువంటిది వైసీపీకి నచ్చడం లేదు. అక్కడ ఇంకో 1 ఇయర్ తర్వాత అసలు ఎలక్షన్స్ వస్తాయి కదా! అప్పుడే పెట్టొచ్చు కదా! ఇప్పుడెందుకు పెడుతున్నారు? అంటే ఇప్పుడెందుకు పెట్టకూడదు? ఎన్నికల సంఘం బాధ్యత ఏంటి? ఎక్కడ ఎంపీ ఖాళీ అయినా, ఎమ్మెల్యే ఖాళీ అయినా, జడ్పీటీసీ, ఎంపీటీసీ అక్కడ ఎవరు చనిపోవటం వల్ల ఖాళీ అయినా సరే ఉప ఎన్నికలు పెట్టడం అనేది ఎన్నికల సంఘం బాధ్యత. ఎన్నికల సంఘం పెడుతుంది. పార్టీలు పోటీ చేస్తున్నాయి. అక్కడ టీడీపీ పోటీ చేయటం ఇప్పుడు వైసీపీకి నచ్చడం లేదు. అక్కడ ఎన్నిక జరగటం. ఒకవేళ వైసీపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పోద్ది కదా! పులివెందుల స్థానంలో కూడా టీడీపీ గెలిచింది అన్నది పేరు పడిద్ది కదా! అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. అందుకనే అక్కడ చివరికి ఊరికొక ఎమ్మెల్యేని పెట్టారు. ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్‌ని ఊరికొక ఇన్ఛార్జిగా పెట్టారు. ఒక రకంగా వైసీపీ పార్టీ మొత్తం కూడా పులివెందుల జడ్పీటీ స్థానం కోసం పనిచేస్తుంది. వైసీపీ పార్టీ మొత్తం కూడా పులివెందుల్లో జడ్పీటీ స్థానాన్ని గెలిపించుకోవడానికి పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్త యంత్రాంగం అంతా కూడా పులివెందుల్లో మోహరించింది. కడప జిల్లాకు సంబంధించిన మొత్తం నాయకత్వం అంతా పులివెందుల్లోనే కూర్చుంది. సాక్షి పేపర్ దాన్ని కూడా మెయిన్ ఎడిషన్, మెయిన్ పేపర్ ఫస్ట్ పేపర్‌ను కూడా పులివెందుల కోసమే కేటాయించారు. అంటే అంత సీరియస్‌గా తీసుకుంటుంది ఇప్పుడు వైసీపీ. మరి గెలిచిద్దా లేదా చూడాలి. థాంక్ యూ.